క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 24 వరకు. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని కూర్చి నేను మునుపు చెప్పున ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలములేమనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైనది ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందామంటే. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా నేటి పరిశుద్ధ దినము మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఇంటగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయినటువంటి యేసయ్య నామములో బతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనము మరి ఎక్కువగా సోషల్ మీడియాలో దేవుని ఆరాధనను గూర్చినటువంటి ఒక భిన్నమైనటువంటి కార్యక్రమాలను చూస్తూ ఉన్నాం. అంటే దేవుని ఆరాధన పేరుతో గొప్ప గొప్ప స్టేజీలు నిర్మించి వాటికి వెనకాల విపరీతమైనటువంటి లేజర్ లైటింగ్స్ వేసి అనేక రకాలైనటువంటి లేజర్ లైట్ల మెరుపులలో, వెలుగులలో అనేక రకాలైనటువంటి వాయిద్యములతో, హోరెత్తించేటటువంటి మ్యూజిక్తో సినిమా పాటలను, ర్యాప్ సాంగ్స్ను తలదన్నే విధంగా దేవుని యొక్క ఆరాధనలో కీర్తనలను ఆలపించటము మనము చూస్తూ ఉన్నాము. వీటిని గురించి అనేక మంది దైవ సేవకులు వాటిని గురించి ఎంతగానో ఆందోళన చెందుతూ, ఎంతగానో దేవుని నామము ఇలాగా లోకములో అపహాస్యము పాలు కాబడుతుంది ఇలాంటి చర్యల వలన అని వారిని గద్దించటానికి బదులు వారిని బ్రతిమాలు కొనటము, చేతులు జోడించి ఇలాంటి కార్యక్రమాలు చేయకండి అని
దేవుని నామములో మిమ్ములను వేడుకుంటున్నాము అని బ్రతిమాలడము కొందరు వక్తలు చేస్తే అందులో అతి కొద్ది మంది మాత్రమే వీరిని నిర్ద్వందంగా ఖండించినటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉన్నాము. అయితే అసలు ఆరాధన అంటే ఏమిటి? ఆరాధించాలి అంటే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు అని సాక్షాత్తు యేసుక్రీస్తు వారు తెలియచేశారు. మరి ఆత్మతో సత్యముతో ఆరాధించటం అంటే ఇదేనా? ఈ రకమైనటువంటి ఆరాధనను దేవుడు స్వీకరిస్తాడా? హోరెత్తించేటటువంటి మ్యూజిక్ తోటి, విపరీతమైనటువంటి బేస్ బీట్ తోటి, పబ్బుల్లో డ్యాన్స్లు వేసే విధంగా యవనస్తులందరినీ ఒక చోట చేర్చి ఒక పెద్ద స్టేజి నిర్మించి అత్యంత ఖరీదైనటువంటి ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఐటమ్స్ పెట్టి పబ్బులనే తనదన్నే విధంగా ఆ యవనస్తుల చేత గంతులు వేయిస్తూ ఏం పాడుతున్నారో తెలియక, ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో పిచ్చెక్కి గంతులు వేసే విధంగా చేస్తూ ఇది దేవునికి ఆరాధన అని చెప్పటం అనేది ఎంత మూర్ఖత్వమో, ఎంత అవివేకమో. ఇలాంటి ఆరాధనని దేవుడు కోరుకున్నాడా? అసలు ఆరాధన అంటే ఏమిటి? ఆ ఆరాధన ఎలా ఉండాలని దేవుడు ఆశించాడు? ఆరాధించేవారు ఏ రకమైనటువంటి స్టాండర్డ్స్లో ఉండి ఆరాధించాలి అని దేవుడు కోరుకున్నాడు? దానికి పరిశుద్ధ గ్రంథము మనకి ఏమని తెలియజేసింది అనేటటువంటి అంశాలను పరిశుద్ధ గ్రంథం నుంచి మనము చూద్దాం. అదే పౌలు గారు గలతీయులకు రాస్తూ, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ముందు ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ఆత్మానుసారముగా నడుచుకోవాలి అంటే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన నాడు ఆయన పరిశుద్ధాత్మను మనకు కానుకగా ఇస్తారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి నామములో మనము బాప్తిస్మము తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయకారిగా వస్తాడు. ఆత్మానుసారముగా నడుచుకొనటము అంటే అప్పుడు మనం ఏం చేయాలి అని శరీరము ఉర్రూతలూగుతుందో అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ యొక్క కార్యక్రమాలు దేవునికి వ్యతిరేకముగా ఉన్నవైతే వాటిని అడ్డుకుంటాడు. ఈ పని నీకు తగదు అని మనల్ని హెచ్చరిస్తాడు. ఈ పని నీవు చేయకూడదు అని హెచ్చరిస్తాడు. అనే లోకములో అయితే ఒక రకమైన మాట ఉంటుంది, దానికి అంతరాత్మ ప్రబోధము అని. సాధారణంగా ఒక మనిషికి 6 సెన్స్ ఉంటాయి. అంటే పంచభూతములతో కలిపి 6వది కూడా ఉంటుంది. అది మనకు దేవుడిచ్చినటువంటి ఆత్మ. దాన్ని 6th సెన్స్ అంటారు. 7th సెన్స్ ఇంకొకటి ఉంది. అదేంటి అంటే దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ. దీనిని 7th సెన్స్ అంటారు. అంటే 7th సెన్స్ అంటే ఏదో మురుగదాస్ తీసినటువంటి సినిమా కాదు. 7th సెన్స్ అంటే దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ. ఆ ఆత్మ లేకపోతే వేరే 7th సెన్స్ ఉంటుంది. అదేంటి అంటే లోక సంబంధమైన ఆత్మ. ఇలా ఉంటే లోక సంబంధమైన ఆత్మ అన్న మనలో ఉంటుంది, లేదా పరిశుద్ధాత్మైన మనలో ఉంటుంది. ఇవి ఏం చేస్తాయి అంటే ఒక వ్యక్తి విలువలతో జీవించేవాడైతే అతనికి అతన్ని విలువల వైపు నడిపించేదిగా లోక సంబంధమైన ఆత్మ ఉంటుంది.
విలువలు లేకుండా జీవించేవాడైతే అతని ఇష్టానుసారంగా జీవించే విధంగానే ఆ లోక సంబంధమైన ఆత్మ అతన్ని నడుపుతుంది. కానీ పరిశుద్ధాత్మ అలా కాదు. శరీరము ఏదో చేయాలని ఉవ్విళ్ళూరుతున్నా సరే, శరీరము ఏదో తినాలని అరులు చేస్తున్నా సరే, శరీరము ఏదో తాగాలని ప్రయత్నిస్తున్నా సరే, మనలో ఉండే పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే, ఒకవేళ అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైతే దాన్ని పరిశుద్ధాత్ముడు శరీరము చేత చెయ్యకుండా వారిస్తాడు. నీ ఆత్మ నాశనానికి దారి తీసేటటువంటి ఏ రకమైన ఆలోచనలైనా పనులైనా సరే శరీరము చెయ్యాలి అనుకుంటే పరిశుద్ధాత్ముడు వాటిని వారిస్తాడు, అడ్డుకుంటాడు. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మీరు పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా మీ శరీరాన్ని ట్యూన్ చేస్తే అప్పుడు మీ శరీరం చెప్పినట్టుగా మీ ఆత్మ నడవదు. ఆత్మ చెప్పినట్టు శరీరము నడవాలి, కానీ శరీరము చెప్పినట్టు ఆత్మ నడవకూడదు. అంటే మనం ఎవరిని గెలిపిస్తున్నాము, ఎవరి ఆజ్ఞను మనము పాటిస్తున్నాము, ఎవరిది నెగ్గిస్తున్నాము, ఎవరిది తగ్గిస్తున్నాము అనేది మన ఆత్మను బట్టి ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనము పరిశుద్ధాత్మ కార్యములనే జరిగిస్తాము, పరిశుద్ధాత్మనే గెలిపిస్తాము. కానీ అలా లేని నాడు శరీర కార్యాలను జరిగిస్తాము, శరీర కోరికలను నెరవేర్చుకుంటాము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. శరీరం కోరుకునే దాన్ని ఆత్మ వద్దంటుంది, ఆత్మ కోరుకునే దాన్ని శరీరం అంగీకరించదు. ఇవి పరస్పరము విరోధముగా ఉంటాయి, ఒకదానికొకటి అయస్కాంత సూత్రముల వలె. ఒకే పోల్స్ని, అయస్కాంతానికి సంబంధించినటువంటి ఒకే పోల్స్ని దగ్గరగా పడితే అవి ఏం చేస్తాయంటే వికర్షించుకుంటాయి. అయస్కాంత స్వాభావిక ధర్మం ఏంటంటే రెండు వేరు పోల్స్ని దగ్గరగా పెడితే అతుక్కుంటుంది, కానీ సేమ్ పోల్స్ని దగ్గరగా పెడితే దూరం వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ శరీరము ఆత్మ రెండు దేవుడి ద్వారా వచ్చినవే, కానీ ఇక్కడ శరీరం అనేది మలినమైపోయింది. అప్పుడు దేవుని ఆత్మ శరీరాన్ని కౌగలించుకోవాలి అనుకుంటే అది దూరం వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు వేరు నేను వేరు అని. అంటే సాతాను తన స్వాభావిక ధర్మము చేత శరీరాన్ని ఆత్మకు వేరు చేసింది. ఎక్కడ వేరు చేసింది అంటే మన ఆది తల్లిదండ్రుల దగ్గర. అక్కడ నుంచి వేరుపడినటువంటి శరీరము యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఆత్మలో మమేకమయ్యింది. ఈనాడు మనము దేవునితో మమేకం అవ్వగలుగుతున్నాము, ఆత్మానుసారంగా జీవించగలుగుతున్నాము. అంటే అలా ఆత్మలో దేవునితో మనల్ని మమేకము చేసిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఎలా చేశాడు అంటే తన శరీరాన్ని ఉపయోగించి, తన రక్తాన్ని కార్చి. అది ఎలాగనేది మనము ఇంకొక తరగతిలో దాన్ని ధ్యానిద్దాం. అదొక సపరేట్ సబ్జెక్టు. అయితే ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మరి ఏవి నిశ్చయించులో వాటిని చేయకుందురు. ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. ధర్మశాస్త్రం ఏంటంటే ఏదైనా చేస్తేనే శిక్ష, కానీ క్రీస్తు న్యాయపీఠము చేస్తే కాదు ఆలోచిస్తేనే శిక్ష. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. తప్పు చేసి రోగం వచ్చి మందులు తీసుకొని నయం చేసుకోవడం కంటే అసలు ఆ తప్పే చేయకుండా రోగానికి దూరంగా ఉండడం మంచిది అని యేసుక్రీస్తు వారు చెప్పారు.
అది ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకి తేడా. ధర్మశాస్త్రము వ్యభిచారము చేస్తేనే శిక్ష విధిస్తుంది, కానీ కొత్త నిబంధన అసలు వ్యభిచారం అనే ఆలోచననే రాకుండా చూసుకోమని చెప్తుంది. ఎందుకంటే చేయాల్సిన పని చాలా ఉంది. ఆ పనిలో నువ్వు బిజీగా ఉంటావు, కానీ వేరే వాటి గురించి ఆలోచించేంత టైం నీకు ఇవ్వడు. ఇంత గొప్పదైన ఘనమైనటువంటి దేవుని ఆరాధన క్రమము మనకు ఉంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాధన పేరుతోటి. ఆరాధన అంటే దేవుడు చెప్పిన దానిని మనము చేయటమే మనం ఆయనకు చేసేటటువంటి ఆరాధన. ఎలాగూ అంటే ఆయన అనుకున్న విధంగా మనము ఉండి, ఉదాహరణకు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు అనుకోండి. ఆ భార్య భర్తను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఆ భర్తకు కావాల్సినవి వండి పెట్టకుండా, భర్తకు కావాల్సినటువంటి పనులు ఏవి చూడకుండా, భర్తకు అవసరమైనవి ఏవి చేయకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అది ప్రేమించినట్ట. పడుకున్న దగ్గర నుంచి లేచేంత వరకు, ఏమండి మీరే నా భర్త, ఏమండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఏమండి శ్రీవారు మీరే నా శ్రీవారు, ఏమండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే చేయాల్సిన పనులు చేయకుండా చెవు దగ్గర ఏంటి నీ నస అంటాడు ఆ భర్త. ఒక భార్య భర్తను ప్రేమించటం అంటే అతనికి కావాల్సిన పనులు చేయటము, అతనికి కావాల్సినటువంటి భోజన పదార్థములు వండి పెట్టడము, అతనికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చటమే భార్య భర్తకు చేసేటటువంటి ఆరాధన. అలాగే భర్త భార్యకు చేసేటటువంటి ఆరాధన, భార్యకు కావాల్సినటువంటి అవసరాలు భర్త తీర్చటము భర్త భార్యకు చేసేటటువంటి ఆరాధన. భక్తుడు దేవుడికి చేసేటటువంటి ఆరాధన ఏంటంటే, దేవుడు చెయ్యమని చెప్పినటువంటి పని భూమి మీద ఆయన పిల్లలు జరిగించటము మనము ఆయనకు చేసేటటువంటి ఆరాధన. ఇది ఆరాధన అంటే. అది ఎలా ఉండాలి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఉండాలి, కానీ అల్లరితో కూడిన ఆటపాటలతో ఉండకూడదు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. శరీర కార్యములు ఏంటి? అవేంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా శరీర కార్యములు. విగ్రహారాధన అంటే ఏదో బొమ్మలను పెట్టుకొని పూజించటం అనేది కాదు. బొమ్మలను పెట్టి పూజించటం అనేది విగ్రహారాధన కాదు. చాలామందికి విగ్రహారాధన అంటే ఏంటో తెలియదు. అది వాళ్ళ విశ్వాసం ప్రకారం వాళ్ళు ఆ బొమ్మని దేవుడు అనుకొని వాళ్ళు పూజించుకుంటున్నారు. దాన్ని విమర్శించే హక్కు మనకు లేదు. విగ్రహారాధన అంటే ఏదో ఒకటి మనసులో నిలుపుకొని డబ్బు కోసమో, పదవి కోసమో, లేకపోతే ఈ లోకములో ఉండేటటువంటి పేరు ప్రఖ్యాతుల కోసమో నిరంతరము పనిచేయటము, నిరంతరము ఆలోచించటము, వాటి కొరకు ఏదైనా చేయటానికి తెగించటమే విగ్రహారాధన. డబ్బు సంపాదన ఒక వ్యక్తికి పిచ్చిగా ఉంటే ఆ డబ్బు అనే విగ్రహాన్ని అతను ఆరాధిస్తున్నాడు. పదవి కోసం ఒకతను ఏదైనా చేయటానికి సిద్ధపడ్డాడు అంటే పదవి అనే విగ్రహాన్ని అతను ఆరాధిస్తున్నాడు. అసలు విగ్రహారాధన అంటే ఇది. అంతేగాని ఎవరో బొమ్మలు పెట్టుకొని వాటిని దేవుడు అనుకొని పూజించటం విగ్రహారాధన అని అనుకునేది. వీటితో పాటు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ హృదయములో భయంకరమైనటువంటి క్రోధములు, మత్సరములు, కలహములు, విభేదములు, విమతములు, కక్షలు ఇవన్నీ పెట్టుకొని మేము దేవుని బిడ్డలము అని చెబితే దేవుడు అలాంటి వారిని తన బిడ్డలుగా అంగీకరించడు.
దేవుణ్ణి ఎరుగని వారు సైతము ఇవేమీ లేకుండా శుద్ధమైన మనస్సుతోటి నిర్మలమైన మనస్సాక్షితో ఉంటే అలాంటి వారు దేవుణ్ణి ఎరుగకపోయినా సరే అలాంటి వారిని నా బిడ్డలుగా దేవుడు అంగీకరిస్తాడు. దేవుణ్ణి ఎరిగిన వారు మనం చెప్పుకుంటూ హృదయములో భయంకరమైనటువంటి కల్మషములు, కక్షలు, తర్వాత అసూయలు, మత్తతులు, అమితములు, భేదములు ఇవన్నీ పెట్టుకొని మేము దేవుని బిడ్డలమని చెప్తే దేవుడు అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడు ప్రియులారా. కాబట్టి దీన్ని బట్టి దేవుని బిడ్డలు ఎవరో దేవుని బిడ్డలు ఎవరు కారో వారి హృదయములని వాళ్ళు పరిశోధించుకోవాలి. అంతేగాని అల్లరితో కూడిన ఆటపాటలు పెట్టి డీజేలు పెట్టి యూత్ అందరినీ అక్కడకు చేర్చి వారి చేత పిచ్చి గంతులు వేయిస్తూ దీనిని ఆరాధన అని చెప్తే దేవుడు ఇలాంటి వారిని ఎంత మాత్రము అంగీకరించడు సరికదా. వీరు నాశనమైపోతూ అనేకులను నాశనమునకు నడిపించేవారుగా అవుతారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ప్రియులారా. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును ఎన్నటికీ స్వతంత్రించుకొనరు. అయితే ఎవరు స్వతంత్రించుకుంటారు? ఎవరు స్వతంత్రించుకుంటారు అంటే ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము ఇవన్నీ కలిగిన వాళ్ళు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండేవాళ్ళు, ఇతరుల పట్ల సమాధానము కలిగి ఉండేవాళ్ళు, ఇతరులతో ఏ రకమైన విభేదములు లేని వాళ్ళు, అలాగే దీర్ఘశాంతము కలిగిన వాళ్ళు, ఏ సంఘటన నుంచి అయినా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వని వాళ్ళు, దయాళత్వము కలిగిన వాళ్ళు, మంచితనము కలిగిన వాళ్ళు, దేవుని పట్ల విశ్వాసము కలిగిన వాళ్ళు, సాత్వికులు, ఆశా నిగ్రహము కలిగిన వాళ్ళు, అంటే ఏ దేన్నైనా సరే నిరోధించుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఆహారాన్నైనా శరీర కోరికలనైనా దేన్నైనా సరే కళ్ళ ముందున్నా సరే దాన్ని అనుభవించటానికి త్వరపడకుండా నిగ్రహించుకోగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే వాళ్ళ జాబితాలో ఉంటారు. అంటే ఈ పిచ్చి డీజే మ్యూజిక్లో పెట్టుకొని ఎగిరే వాళ్ళ పరిస్థితి దీన్ని బట్టి ఎలా ఉంటుందో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది ప్రియులారా. అదేమంటే ఇలాంటి సంఘటనల గురించి హెచ్చరించినప్పుడు దావీదు నాట్యం చేయలేదా అనే పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. దావీదు గారు చేసిన నాట్యంతో దీన్ని పోలుస్తూ ఉంటారు. దావీదు చేసే నాట్యానికి మీరు చేసే నాట్యానికి ఏమన్నా పోలిక ఉందా? అసలు దావీదు ఎందుకు నాట్యం చేశాడు? దావీదు నాట్యం చేయడానికి ఒక పర్టికులర్ కారణం ఉంది. అదేంటి అంటే అప్పుడు ఇలాంటి డీజే మ్యూజిక్ లేదే, ఏ రకమైనటువంటి బేస్ బీట్లు లేవే, ఏ రకమైనటువంటి లేజర్ లైట్లు లేవే, ఒక స్టేజ్ మీదకి దావీదు గారు డ్యాన్స్ వేయలేదే. దావీదు గారు మందసం ఎదురుగా అడవిలో ఉన్నటువంటి మందసాన్ని రాజధానిలోకి తీసుకొని వచ్చి దానికి ఒక గుడారాన్ని నిర్మించి ఆ గుడారములో పరిశుద్ధ స్థలములో మందసాన్ని నిలబెట్టడానికి మందసము ఎదురుగా డాన్స్ వేసుకుంటూ తీసుకువెళ్ళాడు. దానికి కారణం ఏమిటి అంటే ఒక అనామకుడుగా, ఒక గొర్రెలు కాసుకునేవాడుగా ఉన్న దావీదుని ఇశ్రాయేలు సామ్రాజ్యానికే చక్రవర్తిని చేసినందుకు
అంచెలంచెలుగా దావీదును ఎదిగింపచేసి ఒక సామాన్య గొర్రెల కాపరిగా ఉండి తరువాత ఒక మ్యూజిషియన్గా మారి తరువాత ఒక యోధుడిగా మారి ఆ తరువాత ఒక రాజుగా ఎదిగి ఆ తరువాత కొన్ని రాజ్యాలను పరిపాలించే చక్రవర్తిగా చేసి ఆ తరువాత చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ ఆయన దగ్గరకు వచ్చి మోకరిల్లేలా చేసినందుకు దేవుని మందసం అడవిలో ఉన్న మందసాన్ని తీసుకొని నగర నడిబొడ్డులో రాజధాని నడిబొడ్డులో ఉంచాలి అన్న ఉద్దేశముతోటి ఒక అనామకుడిగా ఉన్న తనను ప్రపంచము ఆయన వైపు చూసే చక్రవర్తిలా మార్చాడు. కాబట్టి దావీదు మందసం ఎదురుగా గెంతులు వేసుకుంటూ మందసాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచాడు. అందుకు దావీదు నాట్యం ఆడింది. డీజే సౌండ్ పెట్టుకొని ఆ బేస్ బీట్కి ఆయన నాట్యం ఆడలేదు. అలాంటి అనుభవము అక్కడ ఎగిరేటటువంటి వాళ్ళలో ఉందా? అలాంటి అనుభవము అక్కడ డీజే బీట్లకు డ్యాన్స్ చేసే వాళ్ళలో ఉందా? వాళ్ళు దేవుని కొరకు ఏమైనా సాధించారా? ఏమీ సాధించలేదు. అక్కడ ఎగిరించే వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులు దేవుని సేవలో వాళ్లకు తోచింది వాళ్ళకు వచ్చింది ఏదో ప్రకటించి కొంత డబ్బు సంపాదించి వాళ్ళకి ఇస్తే దాన్ని వారసత్వంగా పుణికిపుచ్చుకున్నటువంటి వాళ్ళు దేవునితో ఏ రకమైనటువంటి అనుభవం లేక ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ డీజే మ్యూజిక్లు లేజర్ లైట్లు పెట్టి యువతను తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. మరి వీళ్ళు ఆత్మఫలములతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారా లేక శరీర కార్యములతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారా అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మనం ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాము. ఆత్మను అనుసరించి జీవిస్తే క్రమముగా ఉంటుంది ఆ జీవితము. ఇలా అల్లరి చిల్లరిగా ఉండదు. క్రీటా క్రమము అంటే పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివిన వారుగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథాన్ని ఇతరులకు రక్షణార్థంగా ప్రకటించేవారుగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను పాటలుగా మలిచి ఒక్కొక్క పాట ఒక్కొక్క సందేశముగా తయారు చేసి పాటల ద్వారానే మనుషుల హృదయాలను మార్చగలిగేవారుగా ఉంటారు. కానీ ఈ డీజే మ్యూజిక్ల ద్వారా అనవసరమైన అల్లరితో కూడిన ఆటపాటలతో యువతను తప్పుదోవ పట్టించేవారులాగా ఉండరు. కాబట్టి ఏ తప్పిదములోనైనను ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి. ఒకరినొకరము వివాదము రేపకుండా ఉండాలి. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు ఏం చేశారు అంటే శరీరాన్ని దాని ఇచ్చలతోటి దాని దురాశలతోటి సిలువ వేశారు. అంటే ఆశా నిగ్రహం కలిగి ఉన్నారు. ఒకప్పుడు గొప్ప గొప్ప డాన్సర్లుగా లోకంలో చలామణి అయిన వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుని కొరకు సమయాన్ని ఇవ్వడంలోనే వాళ్ళ జీవితకాలం ముగిసిపోతుంది. ఇక డ్యాన్స్ వేయటానికో లేదా డ్యాన్స్ నేర్పించడానికో వాళ్ళ జీవితాల్లో సమయం ఉండదు. మరి డ్యాన్స్నే ఆరాధనగా మార్చుకొని యువతను డ్యాన్స్ నేర్పించే మరి వీళ్ళని ఏం చేయాలి? అది మనము దేవునికి మాత్రమే ఇలాంటి వాళ్ళను అప్పచెప్పాలి. క్రీస్తు సంబంధులైతే శరీరాన్ని దాని ఇచ్చలను సిలువ వేస్తారు.
మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధులుగా మారుతామో మనకు ఎప్పుడూ కూడా వాక్యమును గురించినటువంటి ఆలోచనలే ఉంటాయి. వాక్యములో ఉన్నటువంటి కొత్త కొత్త విషయాలను బయటికి వెలికి తీసి ప్రజలకు ఎలా వివరించాలి. ఈనాడు సైంటిఫిక్ టెంపర్ తోటి ప్రపంచం అంతా ముందుకు వెళుతుంటే దేవుడు అనే మాట ఎత్తితేనే అతన్ని ఒక పిచ్చివాణిగా చూసేటటువంటి ఈ లోకంలో అసలు సైన్స్ని సృష్టించిన వాడే ఆల్ సైంటిఫిక్ రీజన్స్ అన్నింటికీ కూడా ఫాదర్ ఆఫ్ సైన్స్ ఎవరు అంటే సృష్టికర్త అనే విషయాన్ని దేవుడు లేడని నమ్మే వారికి తెలియజేసే విధంగా, అర్థమయ్యే విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా మనము ప్రకటించాలనేటటువంటి ధ్యాసలోనే మనం ఎప్పుడూ ఉంటాము. కానీ ఇలా అల్లరితో కూడిన ఆటపాటలతోటి, డీజే స్టెప్పులతోటి యువతను ఉర్రూతలోగిస్తూ తప్పుదారిలో నడిపించే వారముగా ఎప్పటికీ ఉండము ప్రియులారా. కాబట్టి ఒకరికొకరము వివాదములో లేపక, ఒకరి యందొకరము అసూయపడక, వృధాగా అతిశయపడకుందుము. ఒకరి యందొకరు వివాదాలు రేపకూడదు. అనవసరమైనటువంటి వివాదాల జోలి వెళ్ళకూడదు. ఒకరి యందొకరు అసూయపడకూడదు. ఒకరికి ఏదో ఉందని దాన్ని బట్టి మనం అసూయపడకూడదు. మనకు లేదే అని మనం అసరపడకూడదు. మనకేదైనా ఇవ్వాలి అని అనుకుంటే ఆయన మనం అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఇస్తాడు. అయినప్పటికీ లేదని కృంగిపోకూడదు, వచ్చిందని ఉప్పొంగకూడదు. మనం అన్నింటిలోనూ మితముగానే ఉండాలి. వృధాగా అతిశయపడకూడదు. అంటే లోక సంబంధమైన విషయాల్లో దేంట్లో కూడా మనం అతిశయపడకూడదు. అతిశయపడవలసి వస్తే క్రీస్తు యేసునందే మనం అతిశయపడాలి. మన అతిశయ కారణం ఏదై ఉండాలి అంటే క్రీస్తు యేసే అయి ఉండాలి. వాక్యము నాకంటే ఎక్కువగా ఎవరు చెప్పలేరు అన్న అంశంతో నువ్వు అతిశయపడు. వాక్యాన్ని నాకంటే ఎక్కువగా ఎవరు పరిశోధించలేదు అన్న అంశంతో నువ్వు అతిశయపడు. వాక్యములో నాకంటే ఎక్కువగా ఎవరు గడపలేరు అన్న అంశంతో నువ్వు అతిశయపడు. అంతేగాని నీకు కలిగిన దాన్ని బట్టి, నీకున్న దాన్ని బట్టి నువ్వు అతిశయపడితే ఒకనాడు అవేవి నీ దగ్గర లేకుండా పోవచ్చు. కానీ నీ దగ్గర ఉన్న పరిశుద్ధాత్మను, నీ హృదయంలో నిండి ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని ఎవ్వరు కూడా నీ నుంచి తీసివేయలేరు. అది నీతో నిత్యము ఉండేదిగా ఉంటుంది. శరీరంలో ఉన్నా, శరీరంతో లేకపోయినా కూడా. చివరగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 33వ వచనాన్ని చూసి ముగించుకుందాం. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. ఈనాడు దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు, వాళ్ళ ఆత్మలు వాళ్ళ స్వాధీనంలో ఉన్నవా లేవా? వాళ్ళ స్వాధీనంలో ఉంటే ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలతో దేవుని ఆరాధన అని చెప్పి సంఘమును తప్పుదోవలో నడిపించరు. ఒకవేళ అలా నడిపించే వాళ్ళని గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తుంది? పరిశుద్ధుల సంఘములన్నింటిలో, అంటే పరిశుద్ధులుండే సంఘములన్నింటిలో దేవుడు
సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. అంటే ఏ సంఘములో అయినా సరే, పరిశుద్ధులతో కూడిన సంఘముల్లో దేవుని ఆరాధన అనేది జరిగితే ఆ ఆరాధన సమాధానకరంగా ఉంటుంది. కానీ ఒక ఆత్మను రక్షించే రక్షణార్థమైన మాటలే వాళ్ళు మాట్లాడతారు, ప్రకటిస్తారు. కానీ ఇలా అల్లరితో కూడిన ఆటపాటలను సంఘములలో ప్రదర్శించరు. ఆ విధమైనటువంటి సువార్త వాళ్ళెన్నటికీ ప్రకటించరు. ఎందుకంటే పరిశుద్ధుల సంఘములో దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు అని పౌలు గారు స్పష్టం చేసేశారు. ఇలా కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి డీజే స్టెప్పులు పెట్టి యువతను ఉర్రూతలూగిస్తూ ఒక ర్యాప్ సింగర్స్ లాగా, పాప్ సింగర్స్ లాగా క్రైస్తవ మాజీ సేవకుల పిల్లలు తయారయ్యి, అంటే వీళ్ళకు వాక్యం తెలియక, వాక్యం మీద పట్టు లేక, పరిశుద్ధాత్మ నడిపింపు లేక, దేవుడితో ఏ రకమైనటువంటి సంబంధము లేక, దేవునిలో ఏ రకమైనటువంటి అనుభవము లేక, ఏదో ఒకటి చేయాలి కాబట్టి వారికి ఉన్నటువంటి ధన సమృద్ధిని బట్టి ఖరీదైన స్టేజీ నిర్మాణాలు, ఖరీదైన లేజర్ లైట్లు, ఖరీదైన సౌండ్ సిస్టంలు పెట్టి యువతనంతటిని ఒక చోటికి చేర్చి ఇలా డీజే మ్యూజిక్ తోటి పిచ్చి గంతులు వేయిస్తూ ఇదే దేవుని ఆరాధన అని ప్రకటిస్తున్నటువంటి మూర్ఖమైన వక్ర జనము మధ్యలో సత్యవాక్యమును చేత పట్టుకొని అనేకులను అగ్నిలో నుంచి లాగినట్లుగా ప్రజల మధ్యకు వెళ్ళి రక్షణార్థమైన మాటలను మనము ప్రకటిస్తూ అనేకుల యొక్క రక్షణకు, అనేకుల యొక్క సమాధానములకు మన వంతు దేవుడు మనకిచ్చినటువంటి పనిని మనము సమర్థవంతంగా, పూర్తి బాధ్యతతో, ఆత్మతో, సత్యముతో మనము నిర్వహించి దేవుడిచ్చేటటువంటి నిత్య జీవాన్ని పొందుకోవాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభు, ఆమె పాదాల కొందరాలు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండే నేటి పరిశుద్ధ దినాలను మీ పాద సన్నిధికి చేర్చి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభు, మీ దాసుడు గొప్ప అపోస్తలుడు అయినటువంటి పౌలు గారి ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి లేఖన భాగములను బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ద్వారా మీరు మాకు సాధించిన రీతిగా ఇదిగో నా తండ్రి, శరీర కార్యములను నా ప్రభువా మేము సిలువ వేసి నా తండ్రి ఆత్మ ఫలములతో నా ప్రభువా మీ పనిలో ముందుకు వెళ్ళినట్లుగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహముతో నా ప్రభువా ఈ లోకంలో మేము జీవించినట్లు, అదేవిధంగా మీ పరిచర్యను నా తండ్రి ముందుకు తీసుకువెళ్ళినట్లు మా భవిష్యత్తును తీర్చిదిద్దమని, మా పాదములను ఆ విధముగా ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొంటున్నాము. ప్రతిదినము మేము మీ వాక్యములో మమ్మల్ని మేము నలుగొట్టుకుంటున్నాము. దినదినము మీ వాక్యములో, మీ పరిశుద్ధతలో మేము అభివృద్ధి చెందుతూ మరింత లోతుగా, మరింత సైంటిఫిక్ ప్రూఫ్స్ తోటి మీ యొక్క వాక్యాన్ని అనేకులకు నా ప్రభువా ప్రకటించినట్లు మీ జ్ఞానమును, మీ తెలివిని మాకు అనుగ్రహించమని, అలాగనే నా ప్రభువా ఈ లోకంలో ఎంతోమంది నా తండ్రి దేవుని గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తులు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో సత్యవాక్యమును నా ప్రభువా మేము సరిగా విభజించి అనేక రకమైనటువంటి సైంటిఫిక్, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ తోటి మీ వాక్యాన్ని మేము ప్రకటించినట్లు మాకు సహాయము చేయగలరని, అలాగే నా ప్రభువా మధ్యాహ్నకాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీనదరుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి నా ప్రభువా.
వారి వారి అవసరతలు అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని అలాగే నా ప్రభావ మధ్యాహ్న కాల సమయంలో వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగే నా ప్రభావ మధ్యాహ్న కాల సమయంలో సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము నా ప్రభావ విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యం జరిగించినట్లు సహాయం చేయగలని గడిచిన 24 గంటల్లో గడుపు 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్నాయి కదా దానితో మమ్మల్ని క్షమించి మన్నించగలని మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి దివ్యనామంలో ప్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.